అదానితో లేదా బీజేపీతో బీఆర్ఎస్ ఇంకా దోస్తానా లేదా ఇప్పుడుగా ఇంకా దోస్తానని అసలు ఎప్పుడు లేదు దోస్తాన, ఎప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. రెండు జాతీయ పార్టీలకు సమాన దూరంలో ఉండి కొట్లాడుతాను మొదటి నుంచి మా పాలసీ చెప్పారు కదా కేసీఆర్ గారు, అదే పాలసీ మీద ఉన్నాం. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఒక 4-5 నెలల పాటు చాలా మౌనంగా ఉన్నారు. బీజేపీ ఒక్క మాట లేదు. అంటే నీకు ఇక్కడ శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మనం మాట్లాడుతుంది తప్ప బీజేపీ గవర్నమెంట్లోకి వస్తుంది మా తర్వాత బీజేపీ ఉంటుంది అనుకోం కదా మేము. అరే ఒకసారి మా కాంగ్రెస్ అనుకున్నప్పుడు అట్లా కేసీఆర్ బండి మాట్లాడిన తర్వాత మీడియా అంతా నేను ఏమంటున్నానంటే నా దగ్గర ప్రధాన శత్రువు ఎవరు ఉన్నారు. ఇప్పుడు నేను పోటీ చేసిన ఎమ్మెల్యేగా తుంగతుర్తిలో పోటీ చేసిన. నా తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నాకు మధ్యన పోటీ ఉంటుంది. కానీ 2000-3000 ఓట్లు వచ్చినాయి బీజేపీ అతనికి. ఆయన గురించి నేనైతే మాట్లాడతా, ఎందుకు మాట్లాడతా? నా శత్రువు ఎవరైతే ప్రధానంగా ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడతాం కదా. ఆ సమయానికి, ఆ సందర్భానికి, ఆ రోజుకు నా శత్రువు ఎవరు అనిపిస్తే వాళ్ళ మీదనే మాట్లాడతా. బీజేపీ ఆ లెవెల్లో కనపడ్డది అనుకున్నప్పుడు బీజేపీ గురించి మాట్లాడతాం. బీజేపీ గురించి ఈ భారతదేశంలో బీజేపీ గురించి మాట్లాడి నిలదీసి కొట్లాడి నిలబడ్డ ఏకైక పార్టీ, ఏకైక నాయకుడు బీఆర్ఎస్ కేసీఆర్. మొత్తం భారతదేశంలో చూపిరు నాకు బీజేపీ గురించి ఎవరు మాట్లాడారు? నిలదీసి మాట్లాడింది ఒక కేసీఆర్. ఇప్పుడు ఎప్పుడు మాట్లాడాలని అప్పుడు మాట్లాడలేదు కదా. అట్లా కాదు కదా, అది మీ పర్సెప్షన్ ఎట్లా అనుకుంటే అట్లా. ఎప్పుడు మాట్లాడనేది పార్టీగా మాకు ఒక స్ట్రాటజీ. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో నిజంగానే 0 సీట్ రావడం ఏమిటి బీఆర్ఎస్? లాస్ట్ టైం చెప్పినా కదా, మీకే చెప్పిన సమాధానం నేను. కూటములను దృష్టిలో పెట్టుకొని కూటముల వైపు ఉన్నటువంటి వారిని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. కూటములకు దూరంగా ఉన్నటువంటి కేసీఆర్ గారైనా, అక్కడ మాయావతి గారైనా, అక్కడ అకాలీదళైనా, అక్కడ జగన్ గారైనా కొంతమందిని ఈసారి ఎందుకో పట్టించుకోలేదు. ఇది వాస్తవం, గతంలో చెప్పినాం. ఇది అయిపోయిన డిస్కషన్. నేనేమంటున్నానంటే ఇంకో పాయింట్ చెప్తా. ఎంపీ సీట్లు మొత్తం బీజేపీకి వస్తున్నాయి. ఎక్కడ? ఢిల్లీలో. మరి అసెంబ్లీ సీట్లలో మరి ఆపొచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. దాన్ని ఎట్లా చూద్దాం? మరి దాన్ని ఇది చూద్దాం. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఫిబ్రవరిలో నెక్స్ట్ ఇప్పుడు ఫిబ్రవరిలో పెట్టు. నీకు 2 సార్లు ఇంతకుముందు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు, మోడీ గారు 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు 2 సార్లు కూడా ఫస్ట్ ఎంపీ ఎన్నికలు అయ్యి మొత్తం ఎంపీలు బీజేపీకి వచ్చి తర్వాత అసెంబ్లీ అయినాయి. అసెంబ్లీ మాత్రం ఆపుకొచ్చినాయి. మరి అదేంటి మీ లాజిక్? ఎంపీకి వచ్చింది కాబట్టి మరి మొత్తం అసెంబ్లీలో కూడా బీజేపీ రావాలి కదా. నేను ఒక మాట అంటే, ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఒక వెలిగింది. ఆ తర్వాత లోక్సభ సీట్లు తగ్గడం, అసెంబ్లీ సీట్లు తగ్గడం, మెల్లిగా అది నిర్వీర్యమైన దశలో చేరుకున్నది. లోక్సభ ఎన్నికలతో ప్రారంభమైంది అక్కడ కూడా. ఇక్కడ కూడా బీఆర్ఎస్కు అట్లా కదా, ఆమె పవర్ లేక చాలా రోజులు అయిపోయింది కదా. ఆడ ఆల్టర్నేట్లు, ఆడ సమాజ్వాదీ పార్టీ ఉంది, వాళ్ళు ఆల్టర్నేట్ వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. అక్కడ పరిస్థితులు వేరు, తెలంగాణ పరిస్థితి వేరు. తెలంగాణ రక్షణ అన్నా, తెలంగాణ ఆత్మ అన్నా, తెలంగాణ సోయి అన్నా మళ్ళీ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని అనేటువంటి విషయంలో ప్రజలకు కూడా స్పష్టత వచ్చింది. కానీ మన పొరపాటు చేసినాము, కానీ దాన్ని ఇమీడియట్గా మీరు రెక్టిఫై చేసిన పరిస్థితి. ఇప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ తెలంగాణ సోలు, అందులో సందేహమే లేదు. కానీ ఇవాళ అది లేదు, మస్కబారింది. 100% లేదు, మస్కబారింది. ఎందుకు ఒప్పుకుంటున్నా అంటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి అంటాడు కనీసం జై తెలంగాణలే. మా గవర్నమెంట్ మారినాక మస్కబారింది ఆత్మ. మా గవర్నమెంట్ ఉన్న రోజులు మస్కబారలే. ఆత్మ మీతో ఉందా? మాతోనే ఉంది ఆత్మ. మీరు చూడండి, రేవంత్ రెడ్డి ఎక్కడ జై తెలంగాణ చూపించండి నాకు క్లిప్పు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి సోల్ ఇప్పుడు మిస్ అయింది. ఇవన్నీ ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారు. నేను అనేది అది. మా దగ్గర మిస్ కాదు సోల్, మా బతికే తెలంగాణ, తెలంగాణ. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయినరో బారెడు దూరం జరిగిపోయినరు తెలంగాణ ప్రజలకు అనేది తప్పదు. దాన్ని ఏకీభవించాం. ప్రజలతోని మమేకమై ఎట్లుంటారు అంటే దూరం అవుడు దగ్గర అవుడు అనేటువంటిది. ఈరోజు కాళేశ్వరం ద్వారా గోదావరి జిల్లాలు తీసుకొచ్చి తుంగతుర్తి సస్యశాలం అయితే ఆ నీళ్ళలో కేసీఆర్ కనపడతాడు. అడవిలో పెళ్లి చేసుకొచ్చే కళ్యాణ లక్ష్మిలో కేసీఆర్ కనబడతాడు. రైతులకు ఇచ్చే రైతు బంధువులకు కేసీఆర్ కనబడతాడు. దూరం అవుడు అనేది ఉండదు. ఇప్పుడు నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా బుచ్చన్న, జనాలకు అర్థం కానీ. ఆరోగ్యశ్రీ స్కీమ్ బాగుంది, దీన్ని కంటిన్యూ చేద్దామని కేసీఆర్ ప్రకటించారు. ఆరోగ్యశ్రీ అనగానే మీకు ఎవరు గుర్తుకొస్తారండి? ఇప్పుడు జనరల్గా మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబట్టి 10 ఏళ్ళు అయినా కంటిన్యూ స్కీమ్ గుర్తొస్తుంది, అంతే కదా. నువ్వు రైతు బంధువులే 15,000 కాదు 20,000 ఎవరు గుర్తుకొస్తారండి? క్వైట్ న్యాచురల్. మీకు దూరం చేసేది ఎక్కడ అంటే, నేను దూరం అయింది ఎక్కడ, దూరం చేసేది ఎక్కడ అంటే ఇక్కడ మీరు అన్నారు ఒక మాట, నేను అనే పాయింట్ ఓటు ప్రాతిపదిక దేనికైనా సరే ఓటే ప్రయారిటీ. సరే లోకల్ బాడీ ఎలక్షన్లు వదిలేద్దాం, అధికారంలో ఎవరు ఉంటారో అవకాశం అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రజలలో కేసీఆర్ పట్ల ఒకప్పుడున్న ఆ ప్రేమ అభిమానము ఇవి బహుశా ఈ 10 ఏళ్ల కాలంలో ఎస్టాబ్లిష్ అయిన ఒక నరేషన్, అది వ్యతిరేకంగా. ఏమంటున్నా అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా 2 ఎంపీ సీట్లు ఉంటుండే మనం. పెద్ద ఇష్యూ కాదు, ఎంపీ సీట్ అనేది మనకి ఇష్యూ కాదు. ఆ రోజు ఏంటంటే
కేంద్రంలో ఒప్పించి మనం తెచ్చుకోవడం కోసం పర్సెంటేజ్ కూడా కానీ మొన్న ఏమైందంటే మొన్న జరిగింది ఏంటంటే కేసీఆర్ అనగానే అసెంబ్లీ రాష్ట్ర ఎన్నికల కోసమే పరిమితమైనట్టుగా చూసారు ప్రజలు. దేశం ఎన్నికలు అనగానే ఇదేదో మనకు సంబంధం లేదనేటువంటి ధోరణిలో చూసారు. అది జరిగింది. అవి చెప్పడం వల్ల మనం ఫెయిల్ అయినా అనేది తర్వాత సంగతి. బట్ నేను ఈరోజు చెప్తున్నా, మీకు రికార్డ్ చేసి పెట్టుకోండి, మనం ఇది టెలికాస్ట్ చేసుకోండి. రేపు వచ్చే ఎన్నికలల్లా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఎవరు తెచ్చుకుంటే ఆయన అదృష్టవంతుడు. మీరు రాసి పెట్టుకోండి. ఇలా చెప్తున్నా నేను 200% రేపు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు మళ్ళీ కేసీఆర్ గారిని చూస్తారు. 100% కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడానికి ప్రజలు మళ్ళీ ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్లో ఉన్న నాయకులలో కేసీఆర్తో చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు మీరు చాలా దగ్గర చూసి అదృష్టం నాకు కూడా ఉంది. అలా కలిసి ఆ అదృష్టం. ఇప్పుడు ఆయన ఏం పని చేస్తున్నారు? ఫామ్ హౌస్కి వెళ్ళి కలుస్తున్నారు కదా మీరు, ఏమంటే బయటకు వచ్చి మాట్లాడట్లేదు, ఏం చెప్పట్లేదు, ఏం చేస్తున్నారు? అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా వ్యూహం అంటే ఎట్లా అని అడిగినాం. ఇప్పుడు మాట్లాడకపోతే కూడా వ్యూహమే కేసీఆర్. అంటే కేసీఆర్ మాట్లాడకపోవడం వెనుక కూడా వ్యూహమే ఉంటుంది. అంటే ఎందుకు మాట్లాడతారనే దాని మీద కూడా కేసీఆర్ గురించి చర్చించుకుంటారు. మీకు అర్థమవుతుంది ఇప్పుడు లాజిక్. అంటే కేసీఆర్ వస్తాడు ఎందుకు, కేసీఆర్ మాట్లాడతాడు ఎందుకు, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నాడు అంటే ప్రజలతో కేసీఆర్ ఉన్నట్టే కదా. కేసీఆర్ గారు ఒకవేళ ఒక 3-4 నెలలకే మాట్లాడి అనుకుందాం, ఇదే మీడియా మిత్రులు ఏమంటుండే చెప్పండి, నిజంగా హానెస్ట్గా చెప్పండి. అరే 3-4 నెలలు కూడా ఆగలేదు, అప్పుడే ఆగుతలేదు అనయ్యలకు అధికారం పోతే, ఓ ఏడాదనే టైం ఇయ్యరా, కొత్త గవర్నమెంట్ చదువుకోవద్దా అని ఇదే మీడియా వాళ్ళు అంటారు. ఇప్పుడు సరే మరి టైం ఇద్దాం చూద్దాం, 420 దగ్గర పడుతుంది కదా, 3-4 రోజులకు అవుతుంది 420 డేస్, 420 దొంగ, 420 హామీలు, 420 రోజులు రేపు వస్తుంది. ఆ టైం ఇచ్చినాక ఆగినామనుకో ఎందుకు కేసీఆర్ బయటకు వస్తాడని మీరే అంటారు. సమస్య అంటే నేను ఏమంటున్నానంటే కేసీఆర్ గారికి ఏమి చేయాలనేటువంటి విషయంలో చాలా స్పష్టత ఉంటుంది. ఎంత స్పష్టత ఉంటుందంటే 2014 తెలంగాణ రాకంటే ముందే, ఐ థింక్ 2 years ముందు అనుకుంటా, తెలంగాణ వస్తుంది, వచ్చిన తెలంగాణలో మనం ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలి, మన మేనిఫెస్టో ఎట్లా ఉండాలి అని నేనే పక్కన కూర్చున్నా. రారా కూర్చోబెట్టుకొని, నువ్వు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నావు కదా, అవును సార్ చదువుకున్నా, సర్వే రెసిడెన్షియల్ స్కూల్ సార్, ఇట్లా సొసైటీ ఉంటుంది, ఇట్లా దాని షెడ్యూల్ ఏంది, ఎందుకేసి మేనిఫెస్టోలో మన ఎడ్యుకేషన్ పాలసీ ఎట్లా ఉండాలనే దాని మీద చర్చిస్తుంటాడు. ఇప్పుడు నేను ఇంకప్పటికి విద్యార్థి నాయకుడు ఉన్నాను, నా మైండ్లో ఏమి ఎదుగుతుంది చెప్పండి, ఆ నిమిషానికి ఏమి ఎదుగుతుంది, తెలంగాణ రాలేదు, ఈయన తెలంగాణ వచ్చింది, వచ్చిన తెలంగాణలో మనం ఎడ్యుకేషన్ పాలసీ ఎట్లా ఉండాలి, దాన్ని ఎట్లా చేద్దాం చెప్పురా అని చెప్పేసి ఒక 2 రోజులు కంటిన్యూగా పిలిపించుకొని డిస్కస్ చేసి, ఓహో షెడ్యూల్ ఇట్లుంటుందా, స్కూల్స్ ఇట్లుంటాయా, అచ్చా అంటే మరి ఇప్పుడు ఎస్సీకి సంబంధించి ఈ కార్పొరేషన్ మన వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి పెట్టిన స్కూల్స్ ఏంది, బీసీకి సంబంధించి పెట్టిన స్కూల్స్ ఏంది, మైనారిటీకి సంబంధించి ఎన్ని ఉన్నాయి అసలు, ట్రైబల్కి సంబంధించి ఎన్ని ఉన్నాయి అసలు, మరి మాదేమో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది మా ఒక్క సొసైటీ సర్వే రెసిడెన్షియల్ స్కూల్, మిగతా అని ఎస్సీ డిపార్ట్మెంట్ ఎస్సీ కింద, ఎస్టీ కింద, బీసీ కింద, మైనారిటీ కింద ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అవన్నీ విని తెలుసుకొని దీంట్లో మనం ఏమి ఇంప్లిమెంట్ చేస్తే పిల్లలకు లాభం అవుతుందని రాసుకొని చెప్తే నాకే ఉచితం అనిపించింది. ప్రామిస్ చెప్తుంది ఈరోజు నేను. అరే ఇంకా తెలంగాణ రాలేదు సారు, తెలంగాణ వస్తుంది, దాంట్లో ఎడ్యుకేషన్ ఏం చేయాలంటాడు, అట్లా ఇరిగేషన్ తీసుకొని ఇరిగేషన్ ఏం చేయాలనేది అప్పుడే రాసి పెట్టేది, మూసిని ఏం చేయాలి, ఎస్ఎల్బీసీని అప్పుడు అర్థం కాకపోయేది. అట్లా 2 years తర్వాత ఉండేటువంటి ఒక పర్సెప్షన్ తనకి ఏదైతే ఉంటుందో, తన అంచనా ఏదైతే ఉంటుందో, ఆ అంచనాను ముందే అంచనా వేసుకొని చేయాల్సినంత ప్రణాళిక రూపొందించుకుంటూ ఉంటారు. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా అబ్జర్వ్ చేస్తూ, జరుగుతున్న పరిణామాలు అబ్జర్వ్ చేస్తూ, ఏ సమయం సందర్భంలో వారు బయటికి రావాల్సిన అవసరం ఉంటుందో అప్పుడు వచ్చి మాట్లాడతారు. ఎందుకంటున్నానంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, జగదీష్ అన్న వీళ్ళు మాట్లాడితేనే ఆయన సమాధానం చెప్పే పరిస్థితి లేదు, తట్టుకునే పరిస్థితి లేదు. ఎవరు మాట్లాడినా కేసీఆర్ గారు వచ్చి మాట్లాడినా ఇవే ఇష్యూస్ మాట్లాడాలి కదా. ఈ ఇష్యూస్ మీద ఆయన దగ్గర సమాధానం రానప్పుడు తొందర ఏముంది, వేచి చూద్దాం. ప్రజలకు చెప్పి మొత్తుకున్నాడు కేసీఆర్ గారు, ఈ దండం పెడతా, పొరపాటు చేయకండి, కరెంట్ ఆగమవుతుంది, రైతు బంధు ఆగమవుతుంది, ఈ ఒక్కసారి గెలిస్తే 15 నెలలు కొంచెం ట్రాక్లో పడతాం మనము, మీరు మోసపోకుర్రి, మాయమాటలను నమ్మకండి, ఇవన్నీ కోల్పోతారు మీరు అని మొత్తుకొని చెప్పింది కేసీఆర్ గారు. ఆయన ప్రజలు వినలేదు. సరే చూద్దాం, 2 రోజులు ప్రజలు రెస్ట్ ఇచ్చారు కదా, మనం కూడా రెస్ట్ తీసుకొని వ్యవసాయం చేస్తారు. ఏం చేస్తారు, ఫామ్ హౌస్. లాస్ట్ టైమే చెప్పారు కేసీఆర్ గారు, ఫామ్ హౌస్ కాదు ఆయన ఫార్మర్ హౌస్ అని చెప్పాడు. మంచిగా వ్యవసాయంలో ఎక్స్పెరిమెంట్ సిటీకి రావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఆయన మొదటి నుంచి బాగా ఇంట్రెస్ట్, ఇప్పుడు కాదు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా బాగా అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ వారికి. ఆయనే ట్రాక్టర్ పెట్టి దున్నుకుంటూ వ్యవసాయం చేసుకుంటుంటాడు, చాలా మంచిగా మొదటి నుంచి ఇంట్రెస్ట్ అనేది వ్యవసాయంలో ఒక జీల్. అది ఇప్పుడు కూడా టైం దొరికింది కాబట్టి కొంచెం సాఫీగా ఉండి మంచిగా, స్టార్టింగ్ అయితే కొంచెం మనకు 20 ప్రాబ్లం వచ్చింది, అదంతా సెట్ అయింది, హ్యాపీగా ఉన్నాడు, ఏమి ఇబ్బంది లేవు ఆయనకి, ఏమి షుగర్ లేవు, బీపీ లేవు, ఏమీ లేవు, హ్యాపీగా ఉన్నాడు, పొద్దుగాలు లేస్తున్నాడు, మంచిగా పొలంలో తిరిగి వస్తున్నాడు. ఇప్పుడు ఒక 50 ఎకరాలలో అట్లా వెదురు బొంగులకు సంబంధించిన అది
ప్లాన్ చేస్తున్నారు. అదేమంటారు, తిరిగి వచ్చారు మొత్తం ఫామ్ అవుతుంది తర్వాత అదంతా తిరిగిదా? పోయినప్పుడు చూస్తాం కదా, మాకు కూడా ఇంట్రెస్ట్ కదా, చూపించిండు, మాకు కూడా యూట్యూబ్ చూపించారు, ఇట్లా ఉన్నదిరా మీకు కూడా భూమి ఉంటే పెట్టుకోండి, మంచిగా ఉన్నది, ప్లాన్ చేసుకోండి అని ఒక ఎక్స్పెరిమెంట్లో భాగంగా బయట నుంచి తెప్పించి చాలా సీరియస్ దాని మీద కూర్చున్నారు. పోయినప్పుడు రాజకీయాలు మాడతాం కదా, ఎట్లా చేయాలి అని మాకు హింట్ ఇస్తాడు. కదా మాకు ఈ మధ్య హింట్ ఏమి ఇచ్చింది మీకు? అంటే ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి వాతావరణము ఉద్యమంలో అనుకోండి, ఉద్యమం నుంచి 10 సంవత్సరాలు జరిగినటువంటి ప్రభుత్వంలో అనుకోండి, కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ఊరికొక కేసీఆర్ ఉన్నారు. ఇప్పుడు ఊరికొక కేసీఆర్లు. కేసీఆర్ అంటే మీరు మనిషిగా చూడకూడదు మీరు ఎప్పుడు కూడా. మీకు కేసీఆర్ అనేది ఒక శక్తి, ఒక వ్యవస్థ. కేసీఆర్ నాట్ ఒక ఓన్లీ సింగిల్ పర్సన్ కాదు. కేసీఆర్ అంటే ఒక శక్తి, ఒక వ్యవస్థ. మేమందరం కేసీఆర్లమే. మేము మాట్లాడడానికి సమాధానం చెప్పాము రాదా అండి, దానికి కేసీఆర్ బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మేమందరం ఎప్పుడు వెళ్ళొచ్చు కేసీఆర్ బయటికి? వస్తారు, సమయం సందర్భం వచ్చినప్పుడు వస్తారు, కవిత మాట్లాడతారు, మంచి సభ పెడతారు, మళ్ళీ బయటకు వస్తారు, మాట్లాడతారు. కూడా మళ్ళీ ప్లీనరీ ఉంటుంది, మేము కూడా సభ్యత్వాలు చేసుకోవాలి, కమిటీలు సూన్. కవిత కాంగ్రెస్లో పోతున్న ప్రచారం జరుగుతుంది. అది ఇప్పుడు ఇంత పెద్ద జోక్ అయితే ఇంకోటి ఉండదు. అయినా కూడా ఒకసారి మీకు అనుమానం ఉంటే ఒకసారి కవిత గారు తెలుస్తుంది కదా, అది తప్పది, అట్లే ఉండదు. అంటే నేను అదే అనేది, ఏదో ఒకటి డ్రామా సృష్టించి టైంపాస్ చేసే పద్ధతిలో భాగంగా ఇవన్నీ క్రియేట్ చేస్తారు తప్ప ఎవరు ఎక్కడికి పోరు.